వాస్తవంగా బుడమేరుకి సంబంధించినటువంటి ముంపుకి అసలు కారణాలకి సంబంధించి అంటే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఎవరి కోణంలో వాళ్ళు చెప్పుకురావడమే తప్పించి అసలు కారణాలకు సంబంధించి ఇంతవరకు ఎవరు ప్రస్తావించట్లేదు. ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంటే కొల్లేరు అన్నటువంటిది మూసుకుపోవడం అన్నది ఇందులో వన్ ఆఫ్ ద ప్రధానమైనటువంటి రీజన్. ఓవరాల్గా చూస్తే ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో కొండ ప్రాంతాలు పుట్టిన బుడమేరు ఏకొండూరు మైలవరం జీకొండూరు మండలాల గుండా విజయవాడ సింగనగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. బుడమేరుకి రెడ్డిగూడె నుండి కోతులవాగు, జీకొండూరు మండలం గంగిరేని నుండి పులివాగు, మునగపాడు నుండి భీంవాగు, సిహెచ్ మాధవరం నుండి లోయవాగు, గడ్డమణుగులో లోయ ప్రాంతం నుండి దొర్లింత వాగులు ఉపవాగులు ఉన్నాయి. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించిన వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ముఖ్యంగా 2019 నుండి జగన్ పాలనలో వైకాపా నాయకులు కబ్జాకి బలైంది బుడమేరు. అసలు బుడమేరులో విజయవాడ మునకకు ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005 సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ 3 వంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్ర రూపంతో ప్రవహించడం. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడ ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70,000 క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ని కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది. 2005లో వచ్చిన వరదల కారణాలు వివరిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, సిపిఐ అనుబంధ రైతు సంఘ నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకి శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకి వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దాన్ని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడికాలువ ద్వారా కృష్ణానదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాలువ కృష్ణానదిలో గుర్తించి అలైన్మెంట్తో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్ఆర్ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం కుడికాలువ నిర్మాణంలో భాగంగా 2007-8 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడికాలువలోకి మళ్లించారు. కొత్తగా మరో కాలువను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణానదిలో కలిపే కాలువలోకి మళ్లించారు. ఇక్కడే సాంకేతికంగా సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాలువను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. వీటీపీఎస్ మీదుగా ప్రవహించే కాలువలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోపల కాలువలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీటీపీఎస్ నుంచి కృష్ణానదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలోనే ఉండాలి. కృష్ణానదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడికాల నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది. 20 ఏళ్ల నిర్లక్ష్యానికి మూలం 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరపేట, సింగనగర్, పాయకాపురం, కండ్రిక్ ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తగ్గిపోయింది. 2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకుముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతం అనే సంగతిని విస్మరించారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజాప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థను రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, వైసీపీలకు ఇందులో ఎక్కువ భాగస్వామ్యం ఉంది. బుడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. 2-3 దశాబ్దాల క్రితం, 4 ఏళ్ల క్రితం బుడమేరుకి వరదలు వచ్చిన పంట పొలాలు మాత్రమే నీట మునిగాయి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఓళ్లను ముంచెత్తున్నాయని విజయవాడ నిర్మాణ ప్రాంతాల్లో ఉన్న యూటర్నింగ్లు సవరించాలని 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. బుడమేరును ఆక్రమణ నుంచి విడిపించి దాన్ని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్క్ రాజకీయం ఆ పనులను అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది.
ఇదే అదనగా బుడమేరుని యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక వీటీపీఎస్ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకి కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు నీటిని అందించే నీటి వనరులో బుడమేరు ఒకటి. పశ్చిమ గోదావరిలో తమిళేరు, ఎర్రకాలువలతో పాటు కృష్ణాలో బుడమేరు, కొల్లేరుకి ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరు వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతుంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరుని చేరుతుంది. ఇది ఓవరాల్గా సీన్ ఏంటంటే విషయం ఇంత డీటెయిల్డ్ ఉంది. ఇందులో రాజశేఖర రెడ్డి పని ప్రారంభించాడంటే అతను దుర్మార్గుడు అయ్యాడట. ఆపరేషన్ కొల్లేరు కూడా చేసింది అతనే. అదే సందర్భంలో అసలు విషయం ఆ తర్వాతన డైవర్షన్ చేసేసామని స్వయంగా దేవినేని ఉమానే చెప్పారు. ఇరిగేషన్ మంత్రిగానే ఉండి అంతకుముందు ఆందోళన చేసినటువంటి ఆయన. అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే దారిలో ప్రవాహ రూట్ కట్ట కూడా కట్ చేసేశారు. వాస్తవాలు చేదుగా ఉంటాయి. కాకపోతే వాస్తవాలని చెప్పేటటువంటి సందర్భంలో నేపాల్ని వేరే వైపుకి వేసేస్తే బెటరు అన్నటువంటి రూట్లనే సాగుతుంది తప్పించి తిలాపాపం తలాపిడికిడి కాదు. పక్కాగా అంత ఆల్టర్నేటివ్ వచ్చేసింది అన్న నమ్మకంతోనే ఆ నందమూరి నగర్ ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు లేవు. ఇవన్నీ పెరగడానికి ఇందిరానాయక్ నగర్ ఎప్పుడో ఉంది నా చిన్నప్పటి నుంచి. నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో సిటీ కేబుల్లో ఉన్నప్పుడే ఆ ఇందిరానాయక్ నగర్ ఇనాగరేషన్ జరిగింది. డిటి నాయక్ గారి భార్య పేరుతో జరిగింది అప్పట్లో. అలాంటివన్నీ కూడా పెద్దగా ఎదగలేదు చాలా ఏళ్ల పాటు. ఎందుకంటే బుడమేరు వరద ప్రవాహపు ప్రాంతం అని చెప్పి. అట్లాంటిది ఈ డైవర్షన్ అన్నాక ఆ ప్రాంతం అంతా కోట్ల రూపాయలకి రేట్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు దెబ్బతింది. అది అసలు సమస్య. బట్ దాన్ని విషయం అయితే ఇదంతా నిజం. కేవలం ఇందులో డైవర్షన్ వల్ల పేర్ల దగ్గరనే చేసుకొచ్చారు, అంత మించెల్లా.